నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఫిల్మ్ క్రిటిక్ అప్పాజీ గారు. నమస్తే అండి. నమస్తే మోస్ట్ స్వప్న. అవైటెడ్ మూవీ 'పెద్ది'. అవును. ఎప్పటినుంచో ఎప్పుడొస్తదా? ఎప్పుడు తెలుగు వారిని పలకరిస్తదా? అవును. ఆఫ్‌కోర్స్ వరల్డ్ వైడ్‌గా రిలీజ్ చేస్తున్నారు కాబట్టి, హ్మ్. ఎప్పుడెప్పుడు 'రామ్ చరణ్' గారిని తెర మీద చూడొచ్చా? అవును. గేమ్ చేంజర్ లాంటి డిజాస్టర్ తర్వాత 'పెద్ది' మీద చాలా మంది హోప్స్ పెట్టుకున్నారు. అవును. ఎట్టకేలకు వస్తుంది మన దగ్గరికి. అవును. ఎలా ఉండబోతోంది? ఒక 2, 3 సార్లు వాయిదా పడి మొత్తానికి రిలీజ్ అవుతుంది. హ్మ్. సో, ఈ సినిమా మీద మామూలుగానే చాలా అంచనాలున్నాయి. 'ఉప్పెన' తర్వాత 'బుచ్చిబాబు సానా' నుంచి వస్తున్న సినిమా. అంటే 'ఉప్పెన' విడుదలై 5 ఏళ్ళు అవుతుంది. అండ్ ఇంకొకటి హ్మ్. తీసింది ఒక్క సినిమాయే అయినా హ్మ్. పెద్ద పేరు తెచ్చుకున్నారు బుచ్చిబాబు గారు. అవును. అవును. ఆ క్లైమాక్స్ వల్లో లేకపోతే ఆయన ఐడియాలజీనో కరెక్ట్. బాగా కరెక్ట్. కనెక్ట్ అయింది ప్రజలకి. ఇంకొకటేంటంటే స్వర్ణ నాకు తెలిసి అంటే ఫస్ట్ టైమ్ అయ్యుండొచ్చు. ఒక సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యి అంటే హ్మ్. కొత్త వాళ్ళతోటి ఒక 10,00,00,000 లోపు తీసిన సినిమా 100,00,00,000 పైగా కలెక్ట్ చేసి ఒక సంచలనం సృష్టించిన సినిమా. కరోనా తర్వాత వచ్చిన అవును. సినిమా అది. జనాలు థియేటర్‌లోకి వస్తారా? రారా? అని చెప్పి భయపడుతూ చాలా సినిమాలు డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ చేస్తున్నటువంటి టైంలో ఈ సినిమాని థియేట్రికల్‌గా రిలీజ్ చేయడం చాలా పెద్ద విజయం సాధించడం జరిగింది. అటువంటిది అంత పెద్ద విజయం వచ్చిన తర్వాత ఒక డైరెక్టర్ 5 సంవత్సరాల గ్యాప్ తీసుకొని ఇంకో సినిమాతో రావడం, రెండో సినిమాతో రావడం అనేది నాకు తెలిసి మరి మిగతా భాషలో మనకు తెలీదు గానీ, తెలుగులో అయితే మాత్రం ఫస్ట్ టైమ్. అప్పట్లోనే బుచ్చిబాబు సానా గారి గురించి అమ్మో చాలా ధైర్యం చేశారు. హ్మ్. హ్మ్. అవును. అప్పట్లో ఆ! ఆ సినిమాని సాహసోపేతమైన థియేట్రికల్‌గా నిర్ణయమే రిలీజ్ చేయడం. అన్నారు. అవును. అదే అంటే ఆ సినిమాని కూడా డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ చేద్దాం అని చెప్పి ఆలోచనలు కూడా చేశారంట. ఇప్పటికే లేట్ అయిపోతుంది. దానికి ఇంట్రెస్ట్‌లు అన్నీ పెరిగిపోతున్నాయి. వద్దు ఇంక ఓటీటీ రిలీజ్ చేద్దాం అంటే ఈయన ఇంక ఓటీటీ రిలీజ్ అయిపోద్ది. కాబట్టి ఇది నా ఫస్ట్ సినిమా కింద నేను పరిగణించను నేను. మళ్ళీ నేను ఇంకోటి రాసుకుంటాను అన్నట్టుగా ఈ సబ్జెక్ట్ రాసుకున్నానంట అప్పుడే. హ్మ్. ఏది 'ఉప్పెన' సినిమా విడుదలకు ముందే రాసుకున్న సబ్జెక్ట్ అంటది. ఓకే. సో, మ ఈ సినిమా మీద ఇలాగా ఇప్పటికే విపరీతమైనటువంటి అంచనాలుంటే, గత 4, 5 రోజులుగా లేదంటే ఒక వారం, 10 రోజులుగా ఈ సినిమా గురించి చిరంజీవి గారు చాలా గొప్పగా మాట్లాడడం. రామ్ చరణ్ కూడా తన కెరియర్‌లో ఇప్పటివరకు తను చేసిన సినిమాలన్నిట్లోకెల్లా ఇది బెస్ట్ సినిమా అని చెప్పి ఆయన డిక్లేర్ చేసుకోవడం. అంటే ఒక రంగస్థలాన్ని, ఒక 'ట్రిపుల్ ఆర్‌ని', ఒక 'మగధీర'ని ఇలాగ ఆ సినిమాలన్నిటిని మించి ఈ సినిమా ఉంటదని చెప్పడం అంటే అది మామూలు విషయం స్టేట్మెంట్ కాదు కాదు. కదా! నిన్న విజయవాడలో జరిగినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కూడా ఆయన మళ్ళీ అటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. హ్మ్. అంతేకాదు ఇప్పుడు మన ఇండియాలో టాప్ 5 డైరెక్టర్స్ జాబితాలో బుచ్చిబాబు సానా చేరతాడని చెప్పి ఇంకొక స్టేట్మెంట్. హ్మ్. ఇవన్నీ అబ్జర్వ్ చేసిన తర్వాత సినిమా మీద అంచనాలను పెంచాయి. అంచనాలనేవి ఆకాశానికి పెరిగిపోయాయి. హ్మ్. ఆకాశాన్ని అంటాయి. ఆల్రెడీ ఓవర్‌సీస్‌లో ఆల్రెడీ విపరీతమైనటువంటి క్రేజ్ ఉంది. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో క్రేజ్ ఉంది. అలాగే ఈ సినిమాని ముంబైలో గాని, మొన్న మధ్యప్రదేశ్ భోపాల్‌లో గాని కూడా ఈవెంట్స్ అవి చేసి ఆ సినిమాకి బజ్ తీసుకురావడం కోసం చాలా ఎఫర్ట్ పెట్టారు. ఇంకొకటేంటంటే ఇటీవల కాలంలో ఏఆర్ రెహమాన్ నుంచి అత్యద్భుతమైనటువంటి ట్యూన్స్ హ్మ్. దీనికి కుదిరాయి. సో, ఆ రకంగా కూడా దీనికి చాలా పెద్ద ప్లస్ పాయింట్ కాబట్టి, ఇది మరి 'రామ్ చరణ్' చెప్పినట్టు చిరంజీవి గారు కూడా 'రామ్ చరణ్' కెరియర్‌లో బెస్ట్ సినిమాగా నిలుస్తదని చెప్పి ఆయన కూడా చెప్పారు. సో, వీళ్ళందరి అంచనాలని నిజం చేస్తూ, వాళ్ళ స్టేట్మెంట్స్‌ని నిజం చేస్తూ, ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనం కూడా కోరుకుందాం. ఓకే. అండ్ ముఖ్యంగా 'రామ్ చరణ్' గారి గురించి ఎంత మాట్లాడుకుంటున్నారో, బుచ్చిబాబు గారి గురించి కూడా అంతే మాట్లాడుతున్నారు. అవును. ఈ సినిమాకి సంబంధించి. హ్మ్. హ్మ్. ఎందుకంటే అంటే మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన హీరోనే అయినప్పటికీ కూడా హ్మ్. తనకది ఫస్ట్ సినిమానే. అవును. అవును. 'వైష్ణవ్ తేజ్‌కి.' ఆ అవునవునవును. తర్వాత తీసిన సినిమాల్లో తనకి అంత ఎక్కడ మనకి కనిపించలేదు. అవును. ఆ సినిమా తర్వాత నిజంగానే నువ్వన్నట్టు ఒక 4, 5 సినిమాలు చేశాడు గానీ, ఏ సినిమా కూడా పెద్దగా మనం గుర్తుపెట్టుకునేంత సినిమాలు రాలేదు. కనిపించలేదు. రాలేదు. మరీ హ్మ్. ముఖ్యంగా అప్పటికప్పుడు అప్‌కమింగ్ హీరో కిందే చూడాలి. అదే మెగా కాంపౌండ్ నుంచి ఫస్ట్ వచ్చినప్పటికీ సినిమానే. కూడా. ఫస్ట్ సినిమా హీరోయిన్‌కి ఫస్ట్ సినిమా, 'కృతి శెట్టికి' అవును. ఫస్ట్ సినిమా. ఇప్పుడు 'వైష్ణవ్ తేజ' ఒక 5, 6 సినిమాలు చేశాడు. 'కృతి హ్మ్. శెట్టి' అయితే ఏకంగా 10, 15 సినిమాలు అలవోకగా చేసేసింది. చేశారు. కానీ ఈయన రెండో సినిమాతో ఇప్పుడొస్తున్నాడు. ఇప్పుడు యాక్చువల్‌గా ఒక డెబ్యూట్ హీరోతో మనకి తెర మీద కనిపించిన తర్వాత కొంచెం ఆ నెక్స్ట్ స్టేజ్ వాళ్ళతో సినిమాలు చేస్తూ ఉంటారు. హ్మ్. అలా కాకుండా బుచ్చిబాబు గారు ఏది ఏమైనా సరే
రామ్ చరణ్ గారితోనే చెయ్యాలి అని ఆ, కథ ఆయనకి చెప్పి ఒప్పించి సినిమా అవును తీయడం అనేది చిన్న విషయం అయితే కాదు. దానికోసం 5 ఏళ్ళు ఆయన వెయిట్ చేశారు. అవును అంటే 5 ఏళ్ళు అంటే 5 ఏళ్ళ తర్వాత వస్తుంది. హ్మ్. ప్రాసెస్ స్టార్ట్ అయ్యి ఒక 2.5 ఇయర్స్, హ్మ్. అంటే అంటే ఇంచుమించు ఇప్పుడు ఒక అంతే కదా! టూ అండ్ మళ్ళీ హాఫ్ ఇయర్స్ తను ఈ సబ్జెక్ట్ మీదే ఉండిపోయి దాని దాని గురించే మొత్తం కథకి కథనాలకి వీటన్నిటికీ తుది మెరుగులు దిద్దుకుంటూ ఉండిపోయాడు. 2.5 ఇయర్స్ బ్యాక్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. తర్వాత షూటింగ్ స్టార్ట్ అయ్యి ఇప్పుడు ప్రేక్షకుల ముందుకి వస్తుంది. ఓకే. అయితే నువ్వు అన్నట్టు ముందు ఒక చిన్న సినిమాతో ముందుకొచ్చి తర్వాత పెద్ద హీరోని డైరెక్ట్ చేయడం అనేది గతంలో కూడా కొంతమంది దర్శకుల విషయంలో చూసాం. అలాగా జరిగింది. అంటే ఆ సినిమా అంత పెద్ద విజయం సాధించింది కాబట్టి. ఇంకొకటి ఏంటంటే బుచ్చిబాబు సానాకి రామ్ చరణ్తో ముందు నుంచి అనుబంధం ఉంది. ఎందుకంటే రంగస్థలం సినిమాకి సుకుమార్ శిష్యుడు కదా అవును. బుచ్చిబాబు సానా. హ్మ్. సో రంగస్థలం సినిమాకి ఆయన కో డైరెక్టర్గా చేస్తున్నప్పటి నుంచి రామ్ చరణ్తో ఉన్న అనుబంధం కూడా ఈ ప్రాజెక్ట్ ఫైనలైజ్ అవ్వడానికి నేరుగా ఆయన్ని కలిసి కథ కథ చెప్పడానికి చెప్పడానికి. ఒక ఒక రాజబాటలాగా వేసింది కాబట్టి ఆ! ఆ విధంగా ఈ సినిమా ఆచరణ రూపం దాల్చిందనమాట. ఓకే. ఇప్పుడు సినిమాకి సంబంధించి ఎంత హోప్స్ ఉన్నాయో, హ్మ్. 'జాన్వీ కపూర్' క్యారెక్టర్ ఎలా ఉండబోతోంది? అండ్ హ్మ్. 'పెద్ది' సినిమాలో ఒకటే స్పోర్ట్స్ చూపించలేదు. స్పోర్ట్స్ అవును. బ్యాక్‌డ్రాప్‌లా ఉంది అవునవును. గానీ 3 2, 3 ఆటలు చూపించారు అందులో. 3 స్పోర్ట్స్. ఓకే. ఒకటి క్రికెట్, ఇంకొకటేమో కుస్తీ, కుస్తీ. మూడోది పరుగు పందాలు. హ్మ్. అంటే అంటే ఈ ఫస్ట్ 3 క్రికెట్ చూడగానే లగాన్ అవును. అనుకున్నారు చాలా మంది. ఆ! కానీ మనం చూసిన తర్వాత 3 ఆటలు కనిపిస్తున్నాయి అందులో. అదే ముందేమో క్రికెట్ అంటే లగాన్ అనుకున్నారు. తర్వాత కుస్తీ అంటేనేమో దంగల్ అనుకున్నారు. ఈ ఇలాగ అనుకోవడం అనేది సహజమే. హ్మ్. అయితే ఎందుకని అంటే ఒక హీరో ఒక ఆటలో నిష్ణాతుడు కావడం అనేది చాలా గొప్ప విషయం అనుకుంటే, అరుదైనటువంటి ఇదంటే 3 ఆటల్లో ఒక వ్యక్తి నిష్ణాతుడు కావడం అనేది ఇక్కడ చాలా ఆసక్తికరమైనటువంటి విషయం అన్నమాట. కనిపిస్తోంది. దాన్ని ఏ విధంగా ఆయన తెరకెక్కించాడు. ఆ ఆట ద్వారా అంటే అందులో డైలాగ్ కూడా ఉంటది చూడు. నేను ఆడాననుకుంటున్నారు. నేను ఆడలేదు పోరాడాను అని చెప్పి ఒక డైలాగ్ అవును. ఉంటది డైలాగ్ ఉంది. ట్రైలర్‌లో. సో, ఆ ఆట ద్వారా అతను చేసినటువంటి పోరాటం ఏంటి? ఆ పోరాటం వెనక గల లక్ష్యం ఏంటి? అన్నది మనం రేపు తెర మీద అంటే చూడాలి. ఇప్పుడు 'జగపతి బాబు' గారి క్యారెక్టర్ హ్మ్. వచ్చినప్పుడు హ్మ్. అసలు 'జగపతి బాబు' గారేనా అనిపించట్లేదు? ఇందాక నేను చెప్పాను చూడు. ఈ సినిమా పట్ల అంచనాలు పెరగడానికి గల కారణాల్లో చిరంజీవి గారి స్టేట్మెంటు. సరే 'బుచ్చిబాబు సానా' అంటే డైరెక్టర్ కాబట్టి ఆయన ఎలాగో తన తన సినిమా సినిమా గురించి తను తను ఎక్కువ ప్రమోట్ చెప్పుకుంటాడు. చేసుకుంటారు. కానీ 'రామ్ చరణ్' ఇప్పుడు తన గురించి అంత చెప్పాల్సిన లేదు గదా! ఒక రంగస్థలాన్ని మించి, ఒక 'ట్రిపుల్ ఆర్'ని మించి, హ్మ్. ఒక 'మగధీర'ని మించి ఉండిపోద్దని చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఆయన అలా చెప్పాడు. అలాగే 'జగపతి బాబు' గూడా నిన్న జరిగినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఒక 'అరవింద సమేత' తర్వాత హ్మ్. నాకు అంత గొప్ప క్యారెక్టర్ పడింది. ఒక లెజెండ్ 'అరవింద సమేత' లాంటి సినిమాల తర్వాత ఆ సినిమాలు సరసన ఈ సినిమా కూడా ఉంటది అని చెప్పడాన్ని బట్టి గూడా ఈ సినిమా మీద అంచనాలు బాగా లైన్ పెరిగాయని ఏంటో చెప్పొచ్చు. మనకి చెప్పకనే చెప్పారండి. అదొక విలేజ్‌కి అదే. సంబంధించిన అవును. ఇష్యూ. అవును. అవును. వాళ్ళని వాళ్ళ వాళ్ళ చైతన్యపరచడానికి. వాళ్ళ వాళ్ళ పట్టణంలో విజయనగరం అనే ఒక హ్మ్. చిన్న పట్టణం నుంచి ఒక కుర్రాడు ఎందుకు ఢిల్లీ వరకు వెళ్ళాల్సొచ్చింది? ఏ విషయం మీద పోరాడాల్సొచ్చింది? ఏంటి అనేది ఆ క్రమంలో అతనికి ఎదురైనటువంటి అవరోధాలేంటి? వాటిని ఎలాగా అధిగమించాడనేది కథలాగా మనకి తెలుస్తుంది. ఇప్పుడంతా ఆంధ్ర బ్యాక్‌గ్రౌండ్‌లోనే ఉంది కథ. కదా! అదే ఆంధ్రానే కదా! అదేలే. విజయనగరం, ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్ర బ్యాక్‌డ్రాప్‌లో అది అదే చూపిచ్చారు. యాస శ్రీకాకుళం హ్మ్. యాస అంటారు కదా! అలాగా ఆ యాసలో ఉంది. దానికి అసలు ఆ యాసను కూడా రామ్ చరణ్ చాలా అద్భుతంగా దాన్ని పట్టుకున్నారు. ఓన్ చేసుకున్నాడు. నువ్వన్నట్టు పర్ఫెక్ట్ పట్టుకున్నాడు. హ్మ్. అది మామూలు విషయం కాదది. అవును. అంత ఆ త్వరగా రాదు. యాసను పట్టుకోవడం ఎక్కడో చోట జనరల్‌గా దొరికిపోతుంటారు. హ్మ్. మనం ఫ్లోలో చూస్తే వచ్చేస్తది. ఇప్పటివరకు రిలీజ్ అయిన ప్రమోషన్ మెటీరియల్‌లో మాత్రం ఎక్కడ దొరకడం అనేది లేదు. నువ్వన్నట్టు 100% పట్టుకున్నాడు. హ్మ్. సో, అది కూడా ఈ సినిమాకి ఒక మేజర్ అసెట్ లాగా అవుతదని చెప్పి నాకనిపిస్తుంది. రంగస్థానంలో సమంత గారిని చూసినప్పుడు ఒక హ్మ్. ఫీల్ ఎట్లా వచ్చిందో, ఈ హ్మ్. సినిమాలో జాన్వీ కపూర్‌ని చూస్తున్నప్పుడు కూడా అదే ఫీల్ వచ్చింది. కొంచెం, అవునవును. కొంచెం అదే ఆ ఉంటది గదా! బ్యాక్‌డ్రాప్ కనిపిస్తోంది. ఎంతైనా వాళ్ళ గురువుగారి తాలూకు ప్రభావం అనేది కొంచెం కనబడుతుంది. ఉంటది గదా! సో, 'జాన్వీ కపూర్' అదే అంటే ఈ ప్రమోషనల్ ఈవెంట్‌లో 'జాన్వీ కపూర్' గూడా చాలా కాన్ఫిడెంట్‌గా హ్మ్. కనిపించింది. అంటే ఆఫ్‌కోర్స్ 'దేవర' సినిమా కూడా తనకి మంచి హిట్ వచ్చింది.
దానికంటే కూడా పెద్ద హిట్ ఈ సినిమా ద్వారా వస్తుందనే నమ్మకం తనలో కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది. అండ్ ఇంటరాక్షన్ ఆంధ్రాలో కూడా టికెట్లు పెంచుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు. అవును. బట్ తెలంగాణలో ఇంకా ఊగిసలాడుతుంది అని అంటున్నారు. ఇక్కడ కూడా ఆల్రెడీ బట్టి విక్రమార్క గారికి వీళ్ళందరూ కృతజ్ఞతలు చెప్పడం హ్మ్. జరిగింది కాబట్టి ఇక్కడ కూడా పెంచే అవకాశం ఆ! ఉంది. పెంచుతారు. సో ఫైనల్‌గా ఎల్లుండి మనం హ్మ్. పెద్దికి సంబంధించిన రివ్యూ మాట్లాడుకోబోతున్నాం. చాలా రోజుల తర్వాత. అవునవును. అంటే ఈ సినిమా ఒకటి 'రామ్ చరణ్‌కి' చాలా ప్రత్యేకమైనటువంటి సినిమా. ఎందుకంటే 'ట్రిపుల్ ఆర్' సినిమాని పక్కన పెడితే అది రాజమౌళి, ఎన్టీఆర్, అజయ్ దేవగన్ ఇలాగ మల్టీ స్టారర్ అవును. సినిమా. ఆ సినిమాని పక్కన పెడితే 'రంగస్థలం' తర్వాత 'రామ్ చరణ్‌కి' ఆ రేంజ్ హిట్ లేదు. హ్మ్. 'వినయ విధేయరామ' కావచ్చు, 'ఆచార్య' కావచ్చు, 'గేమ్ చేంజర్' 3 సినిమాలు కూడా బాగా డిసప్పాయింట్ చేశాయి. అందువల్ల 'రామ్ చరణ్‌కి' చాలా కీలకం. తర్వాత ఒక సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యి 100,00,00,000 కలెక్ట్ చేసిన తర్వాత రెండో సినిమాకి 5 సంవత్సరాల గ్యాప్ తీసుకొని వస్తుండడం వల్ల 'బుచ్చిబాబు సానా'కి చాలా కీలకం. హ్మ్. ఒ అంటే సినీ రంగ ప్రవేశం చేస్తూనే, నిర్మాణ రంగంలోకి ప్రవేశిస్తూనే దాదాపుగా ఒక 300, 400 కోట్ల బడ్జెట్ తోటి సినిమా తీయడం అనేది 'వృద్ధి సినిమాస్' హ్మ్. బ్యానర్. వాళ్ళకి చాలా కీలకం. ఆయనకి ప్రొడ్యూసర్ అవును. సతీష్ కుమార్ కిలారు ఆయనకి చాలా కీలకం. అయితే వీళ్ళందరిని పక్కన పెడితే ఇండస్ట్రీకి కూడా చాలా కీలకం. హ్మ్. ఎలా అంటే సంక్రాంతికి వచ్చినటువంటి సినిమాలను మినహాయిస్తే 'మనశంకర వరప్రసాద్' తర్వాత 1, 2 సినిమాలు మినహాయిస్తే అప్పటి నుంచి ఇప్పటి వరకు సరైన హిట్ కోసం ఒక చకోర పక్షిలా ఎదురు చూడడం అంటారు. అలా ఉంది అవును. పరిస్థితి. సో, ఇండస్ట్రీ కూడా చాలా ఈగర్లీ వెయిటింగ్. సో, ఆ విధంగా కూడా ఎంతో ప్రత్యేకత కలిగినటువంటి 'పెద్ది' సినిమా ఏ మేరకు ప్రేక్షకుల్ని చూద్దాం. అలరిస్తుందో ఏంటన్నది మనం రేపు మళ్ళీ మాట్లాడుకుందాం. మాట్లాడదాం. థాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ స్వర్ణ.